నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జూబ్లీ హిల్స్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ కాపాడుకోగలుగుతోందా? అధికార కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలిచి హైదరాబాద్లో పట్టు సాధిస్తుందా? సిటీ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ జూబ్లీ హిల్స్ గెలిచి కమల వికాసానికి బాటలు వేస్తుందా? జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏ ఒక్క స్థానానికో జరుగుతున్న ఉప ఎన్నికలా లేదు అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. జూబ్లీ హిల్స్ పోరు గెలుపోటములు మున్ముందు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు రిహార్సల్స్ గా నిలవనున్నాయనే టాక్ వస్తోంది. కోర్టు తీర్పుతో ఆగిపోయిన స్థానిక ఎన్నికలు ఈ మధ్యకాలంలో జరిగితే జూబ్లీహిల్స్ తీర్పు ప్రభావం కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక స్థానిక అంశాలపై మాత్రమే కాకుండా ప్రభుత్వంపై వివిధ వర్గాల అసంతృప్త రాజకీయాలను కూడా ప్రతిబింబిస్తుందనే టాక్ వస్తోంది. RRR బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం అనేది సుస్పష్టం. ఫార్మాసిటీ రైతులు సైతం జూబ్లీహిల్స్ బైపోల్ వేదికగా తమ వాయిస్ వినిపించే ప్రయత్నంలో భాగంగా నామినేషన్లు వేశారు. దళిత సామాజిక వర్గాల వర్గీకరణలో అన్యాయం అయిపోయామని మాల సంఘం నేతలు నామినేషన్లు వేశారు. స్థానిక ఓటర్లు ఇతర ప్రాంతాల సమస్యలపై పట్టించుకున్నా లేకున్నా రాష్ట్రంలోని విభిన్న వర్గాలు ప్రభుత్వంపై రగిలిపోతున్న విషయం గుర్తు చేసినట్టు అవుతుందని నామినేషన్లు వేసినట్టు సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ నిర్వహణ ఎన్నికల అధికారులకు కత్తి మీద సాములా తయారు కానుంది. ఓటర్లు సైతం తమకు నచ్చిన అభ్యర్థి గుర్తు ఎక్కడ ఉందో కనుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. పార్టీల అభ్యర్థులకు, నిలిచి గెలవాలనుకునే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సైతం తన గుర్తును గుర్తుంచుకోవాలని ఓటర్లకు చెప్పడం అంటే తల ప్రాణం తోకకొచ్చినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అందరికీ. రైట్, చరణ్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మామూలుగా మాట్లాడితే అంత సీరియస్గా తీసుకునేటువంటి అంశం కాదు. అది అంటే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైనటువంటి ఉప ఎన్నిక. అంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక రికార్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. ఆ నామినేషన్లు ఏంటి, ఆ అభ్యర్థులు ఏంటి, ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తయారైంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఈ స్థాయిలో నామినేషన్లు వేయడానికి ఆస్కారం అయిందనుకోవచ్చు అంటారా? ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రంలో నిరుద్యోగులు కావచ్చు, రైతులు కూడా చాలా ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసిన మన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హుజరాబాద్లో కూడా ఆనాడు ఆరుమూరు సంబంధించిన రైతులు కావచ్చు, పసుపోడు ఉద్యమం చేసిన వాళ్ళు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఈ ఎంతమంది పోటీ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఆర్మూర్లో పసుపు బోర్డుకు సంబంధించి రైతులు నామినేషన్ వేసినటువంటి సందర్భం ఏంటి, అదేంటో మన అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఏం సందర్భం? ఏం లేవండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది. మీరు చూస్తారు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ మీద చాలామంది కోర్టుకు పోయారు, కొంతమంది సుప్రీంకోర్టు పోయిన పరిస్థితి మనం చూసినాం. పోయిన వాళ్ళని ఎందుకు పోయినామని చెప్పేసి మనం అనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, పోటీ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారో చెప్తారు. ప్రజలు అంగీకరించారు అనేది తర్వాత సంగతి. ఎందుకంటే రిజల్ట్ తర్వాత చూస్తాం కదా మనం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ కాకుండా గెలవబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తాం, ఆస్ట్రాలజీ కాదు, మీరు చూస్తారు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే 2023లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది. అప్పుడు అజారుద్దీన్ గారు పోటీ చేశారు. తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 2024 కిషన్ రెడ్డి గారికి జూబ్లీస్లో సెకండ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 రాలే. కాంగ్రెస్ పార్టీకి 89,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అజారుద్దీన్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. 3 అభ్యర్థులు పోటీ పడితే 3లో సిఎన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేటర్ ఉన్నారు, బీజేపీకి కార్పొరేటర్ లేరు, ఎంఐఎం పార్టీకి 2 కార్పొరేటర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి 2 ఉన్నారు.
అదే కాకుండా గోపీనాథ్ గారు 10 సంవత్సరాల కాలం వారు చూసిరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వారు ఎమ్మెల్యేగా జూబ్లీస్లో ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జూబ్లీస్లో ఏం చేసింది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, మాగంటి గోపీనాథ్ గారు లేరు. మాగంటి గోపీనాథ్ గారు సతీమణి అక్కడ పోటీ చేస్తాం. వాళ్ళు సెంటిమెంట్ని నమ్ముకున్నారు బీఆర్ఎస్ పార్టీ, కానీ సెంటిమెంట్ మీద ఎలక్షన్లు జరుగుతలేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కావచ్చు, జూబ్లీస్కి ఎవరు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాలు కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో త్రిబుల్ ఆర్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అదే కాకుండా ఫోర్త్ సిటీ కావచ్చు, తర్వాత డ్రై పోర్ట్ కావచ్చు, తర్వాత మెట్రో రైల్ రింగ్ కావచ్చు, తర్వాత మూసి పునర్జీవం చేసే కార్యక్రమం కావచ్చు, తర్వాత వచ్చేసి ఇది హైడ్రా కావచ్చు, రకరకాల అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా మీకు కూడా మైనస్ అవ్వబోతున్నాయి ఈ ఎన్నికల్లో. ఏం కాదు, హైడ్రా కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఫార్మాసిటీ కావచ్చు, ఇవి మొత్తం కూడా కాంగ్రెస్ కి ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైడ్రాను స్టార్టింగ్లో కొంతమంది దీనికి కావాలనే ప్రాపగండ చేశారు. తర్వాత మన వర్షాలు వచ్చినప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే వర్షాలు ఏదైతే చెరువు దగ్గర నీళ్ళు నిలబడే ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడంతో ప్రధానంగా మనకే నష్టం జరిగింది. కాబట్టి హైడ్రా ద్వారా అవేర్నెస్ పెరిగింది. హైడ్రా ద్వారా ఇప్పటివరకు హైదరాబాద్లో 1,00,000 కోట్ల విలువైన భూములను కూడా రక్షించిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రకృతి విఘాతం చేసే పనులన్నీ కూడా అడ్డుకునే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతూ ఉంది. పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ భూములు కావచ్చు అని కూడా రక్షించే ప్రయత్నం చేస్తూ. కానీ ఎంతమంది బడాబాబులవి కూల్చేశారు, ఎంతమంది బడాబాబులవి ఉన్నాయి హైడ్రా పరిధిలో, వాళ్ళ జోలికి వెళ్లకుండా ఇది మళ్ళీ పాత స్టోరీలకు వెళ్లాల్సి వస్తుంది. ఓన్లీ హైడ్రా గురించి మళ్ళీ మాట్లాడదాం. లేదు, ఇక్కడ మీరు నాగార్జున గారు బడాబాబే కదా, మరి పల్లన్ రాజు గారు తమ్ముడు ఆనందరాజు గారు కులగొట్టారు కదా, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎవరిది ఇక్కడ రాజకీయ చాలా స్పష్టంగా ఉంది. హైడ్రా కూడా రూపాంతరం చెందుతూ ఉంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు హైడ్రా ఏర్పడే నాటికి కావచ్చు, ఏర్పడిన తర్వాత కావచ్చు, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఏర్పడే నాటికి ఉంటే అక్కడ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 2 ఏళ్లలో పర్టికులర్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? 200 కోట్ల రూపాయలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చేసింది. సన్న బియ్యం 6 కిలోల వరకు సన్న బియ్యం చాలా ఎక్కువ మందికి జూబ్లీస్లో సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారు. 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, తర్వాత వైట్ రేషన్ కార్డులు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మక తీసుకొని ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ మరి 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మీరు ఇచ్చింది 70,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే. జూబ్లీస్కి ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినా అందరికీ తెలుసు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో జూబ్లీస్లో జరిగింది రాజకీయ అదేవిధంగా ఫ్యాక్షన్ మాత్రమే జూబ్లీస్లో జరిగింది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఎదుగుతుందంటే ఓరవకుండా ఆనాడు గోపీనాథ్ గారు పెద్ద ఎత్తున కేసులు పెట్టించి వాళ్ళని జైల్లో పంపించి అదేవిధంగా ఇల్లు కూల్చినటువంటి సందర్భం మనం చూసినాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారణాలు తావులేదు. ఇక్కడ సెంటిమెంట్తో రాజకీయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంది. సెంటిమెంట్కు తావులేదు. అదే కాకుండా గతంలో కూడా చాలా ఎలక్షన్ జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 7వ ఎలక్షన్. 6 ఎలక్షన్లో 5 ఎలక్షన్లో ఏదైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఓన్లీ నాగార్జున సాగర్లో మాత్రమే చనిపోయిన కుటుంబం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది 7వ ఎలక్షన్ వర్కౌట్. అదే కాకుండా ఇక్కడ ముక్కోన పోటీ జరగబోతాం మేడం, ముక్కోన పోటీ జరగబోతా ఉంది. ఎందుకంటే హుజురాబాద్ జరిగింది కేసీఆర్ వర్సెస్ అదేవిధంగా ఈటల రాజేందర్ గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. దుబ్బాకు వచ్చిన మునుగోడుకు వచ్చినప్పుడు 3 పార్టీల మధ్య పోటీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కూడా 3 పార్టీల మధ్య పోటీ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఓన్లీ ప్రతిపక్షంలో సెకండ్ స్థానం ఎవరిది ఉందని చెప్పుకునే దానిలో మాత్రం ఎలక్షన్ జరుగుతూ ఉంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. భారతీయ జనతా సెకండ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచినాం. తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో నెంబర్ 1 89,000 ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ వాళ్ళు సెకండ్ స్థానానికి పరిమితం అవుతారు. ఖచ్చితంగా 50,000 ఓట్లు తక్కువ కూడా మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. వాళ్ళు 99లోనే 30,000 ఇండ్ల పట్టాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పంచిపించిన చరిత్ర వాళ్ళకు. అదేగా దాన్ని ప్రాపగండ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ రకరకాల కుట్రలు కుతంత్రాలు కావచ్చు, అబండాలు చేసే ప్రయత్నం. తెలుసు కానీ మంచి ఆస్ట్రాలజర్ కూడా ఉన్నాడు మీలో. సో అప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్కి ఇచ్చేసారు, థర్డ్ ప్లేస్ బీజేపీకి ఇచ్చేసారు, 50,000 మెజారిటీ అని చెప్తున్నారు. సో వాళ్ళ గెలుపుతో చాలా ధీమాగా ఉన్నారు. గెలుపు పట్ల బీఆర్ఎస్కి సింపతి కానీ ఈ వర్కౌట్ కాదు సెంటిమెంటు అని చెప్తున్నారు. అయితే మీ అస్త్రాలు ఏంటి? కేవలం ప్రభుత్వ వైఫల్యాలే మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళదలుచుకున్నారా? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేసింది అని అడిగితే మీరు ఏం చెప్తారు అక్కడ ప్రజలు? రోజా గారు, మీకు అదేవిధంగా చరణ్ గారికి, అక్కడ రామరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి మరియు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్.
వాస్తవానికి అక్కడ నేను ఒక వారం 15 రోజుల నుండి అక్కడనే తిరుగుతున్నాను. నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం కూడా తిరుగుతుంటే అక్కడ ప్రజల నుండి విశేష స్పందన ఉన్నది. చరణ్ గారు ఏదో వాళ్ళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతుంది తప్ప మాట్లాడాల్సిందే ఆయన. కానీ వాస్తవానికి ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్ అంటే మనం అందరం కూడా జూబ్లీహిల్స్, నేను కూడా అక్కడ పోయినంత వరకు కూడా జూబ్లీహిల్స్ అంటే పెద్ద పెద్దల ఇల్లులు ఉంటాయి అనుకున్నా. కానీ అక్కడ పోయి చూస్తే చాలా మెజార్టీగా పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు నివసించేటటువంటి ప్రాంతం, బస్తీలు ముఖ్యంగా. అక్కడ పోయి మేము అడుగుతుంటే కేసీఆర్ గారి హయాంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. పెన్షన్లు కావచ్చు, అదే 2000 పెన్షనే వస్తుంది ఇప్పటికి కూడా. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2000 పెన్షనే వస్తుంది, పెరగలే పెన్షన్ ఎక్కడ కూడా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు హయాంలో ఏదైతే ₹1,00,000 ఉందో అదే వస్తుంది. అదేవిధంగా కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి రోడ్లే ఉన్నాయి, కొత్త రోడ్లు ఏవి వేయలే. ఒక్క రోడ్డు ఈ 22 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. అక్కడ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా కొంత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో మంచి చేయడం జరిగింది. రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మట్టుకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంచి జరిగింది. మీరు అంత కాంక్రీటెడ్గా అంత డెవలప్ చేస్తే మరి ఈరోజు జూబ్లీహిల్స్ పరిస్థితి ఎందుకు అంటే చినుకు పడితే చిత్తడయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరేమో డ్రైనేజ్ వ్యవస్థను మేము అద్భుతంగా తీర్చిదిద్దామని. అద్భుతం కాదు, మేజర్గా తీర్చిదిద్దినాం. ఒక నాలాకు సంబంధించే అక్కడ అంతా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దాని డెవలప్మెంట్ కూడా 12 కోట్ల నిధులు కేటాయించిండ్రు. 1 కోటి చిల్లరతో వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉండే అప్పుడే మా ప్రభుత్వం పోవడం జరిగింది. అట్లనే పెండింగ్లో ఉంది. అది వీళ్ళు వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో ఏం చేశారు? అయితే వాస్తవానికి ఏంటంటే మాకు రెండు విధాలుగా మాకు మా ఆయుధాలకు 2 విధాల పదులు ఉన్నది. ఒకటేమో మేము చేసినటువంటి సంక్షేమం, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఏమేమి సంక్షేమం చేసిండు, ఏ విధంగా లబ్ధి పొందిండ్రు, అవన్నీ కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అన్నాడు రోజా గారు. మనం పోదాం, ఇక్కడనే దగ్గరనే కూతవేటు దూరంలో, మీరు ఎప్పుడన్నా రండి, ఆ వెంకటగిరి కాలనీలోనే ఉంటాను నేను. ఒక్కరికన్నా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తే నేను ఇంకోసారి డిబేట్కే రాను. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను అక్కడ పోయినటువంటి వాళ్ళని, పేదల్ని, చిన్న స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగితే 2 నెలలు మాత్రమే సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ వచ్చింది. మిగతా ఈ రోజు వరకు కూడా 900 చిల్లరకే సిలిండర్ కొంటున్నారు. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు కాంగ్రెస్ హయాంలో. అది పోను, వాళ్ళు అక్కడంతా కూడా చిన్న చిన్న వాళ్ళు ఒక 60 గజాల్లో 50 గజాలు నోటరీలు చేసుకొని నివసించేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళు హైడ్రా భయంతో ఈరోజు హైడ్రా మూసి ఎవరి మీద అండి, పెద్దల మీద ఎవరి మీద, ఓన్లీ నాగార్జున మీద ఒక రోజు స్టంట్ చేసి మిగతా మొత్తం ఎవరి మీద చేసిండు? సున్నం చెరువులో కావచ్చు, మిగతా పేదలు అసలు కూడు గుడ్డ లేనటువంటి వాళ్ళు ఏదో చిన్నగా వచ్చి స్థావరం వేసుకున్నటువంటి వాళ్ళ మీదనే నీ హైడ్రా ప్రతాపం చూపించింది తప్ప, రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి గారు బఫర్ జోన్లో ఉన్నాడు కదా, దుర్గం చెరువు బఫర్ జోన్లో, ఎందుకు ఆయన ఇల్లు కూలుస్తలేరు ఇప్పటి వరకు? ఆయనకేమో నోటీస్ ఇస్తారు, కోర్టుకు పోతాడు, స్టే తెచ్చుకుంటాడు. అట్లా పెద్దలని చాలామంది మంత్రులకు ఉన్నాయి, హిమాయత్ నగర్ గండిపేట చుట్టూ మొత్తం కూడా మంత్రులకు, మీ విప్పులకు అందరికి ఉన్నాయి. వాళ్ళ మీదకి హైడ్రా పోదు. హైడ్రా మొత్తం కూడా పేదలు, ఎక్కడైతే పేదలు ఉంటారో, నోరు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద హైడ్రా ప్రయోగించేది తప్ప ఎవరు పెద్దల దగ్గరికి పోలేరు అనేది స్పష్టం. ఇప్పుడు ఇన్ని నామినేషన్లు, ఇన్ని వందల సంఖ్యలో నామినేషన్ రావడానికి ఏంటంటారు? డెఫినెట్ గా రోజా గారి మంచి క్వశ్చన్. వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఎందుకు వేస్తారు నామినేషన్? ప్రజలకు ఈరోజు ఇప్పుడు ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్నికలు. కానీ ఈరోజు ఈ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన కారణంగా ఈరోజు ఎన్నిక వచ్చింది. ఎన్నిక వస్తే ప్రజలు RRR బాధితులు ఇక్కడ వచ్చి ఎన్నికల్లో గెలవాలని వచ్చిరా? వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే చేసిందో అలైన్మెంట్లు మారుస్తూ పెద్దల భూములను కాపాడుతూ పేదల భూములను కొల్లగొట్టే విధంగా అలైన్మెంట్ ఏ విధంగా అయితే మార్చిండో రేవంత్ రెడ్డి గారు, ఆ అలైన్మెంట్ మార్పుకు వ్యతిరేకంగా వాళ్ళంతా వచ్చి నామినేషన్లు వేసి, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఎందుకు వచ్చి నామినేషన్లు వేస్తారు? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, నువ్వు నీ మాట నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెచ్చి యూత్ డిక్లరేషన్ అన్నావు. ప్రతి ఒక్కటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏం చేసినావు నువ్వు? కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే దాన్ని పెట్టేసి దాని అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పి ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేసినావు. మీకు అదే నువ్వు ఎక్కడ సెంట్రల్ లైబ్రరీకి పోయినా, అశోక్ నగర్ పోయినా మొత్తం కూడా విద్యార్థులు నేను తిరస్కరించే పరిస్థితుంది. అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించిన రైతులు ఎందుకు? నువ్వు చెప్పిన మాటలేంది? నువ్వు ఆ రోజు ఫార్మాసిటీ అని మొత్తం హైదరాబాద్లో ఎక్కడెక్కడనో వెదజల్లినటువంటి ఈ ఫార్మా పరిశ్రమను మొత్తం కూడా ఒక దగ్గర పెట్టేసి మొత్తం జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్తోని ప్రపంచ స్థాయి ప్రమాణాలతోని ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు ఆలయంలో భూమిని అక్వైర్ చేస్తే ఈయన ఏం చెప్పిండు? నేను మొత్తం కూడా ఫార్మాసిటీని రద్దు చేస్తా, మొత్తం మీకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఈరోజు ఏం చేస్తున్నాడు? 4th సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మొత్తం కూడా పెన్షనర్లు అండి,
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నామినేషన్ వేస్తారు. ఎప్పుడన్నా మనం విన్నామా? రిటైర్డ్ అయితే ఆయన దాపెట్టుకున్నటువంటి పైసలకు వీళ్ళ మంత్రులకు 20% 15% ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంట్రాక్టర్లు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? సెక్రటరియట్ పోయి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం ముంగల ఎందుకు ధర్నా చేస్తారు? ఇట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్లో మొత్తం తెలంగాణలో ఉంది. కాబట్టి తెలంగాణ మొత్తం సమాజం అంతా కూడా చూస్తుంది, కాంగ్రెస్ని ఓడగొడితే తప్ప బుద్ధి రాదు. కాంగ్రెస్కి ఇది ఒక గుణపాఠం చెప్పడానికి ఒక మార్గంగా ఇన్ని నామినేషన్ 211 మంది నామినేషన్లు వేసారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో కరుడు కట్టి ఉన్నారు, వాళ్ళు కమిట్మెంట్తో ఉన్నారు. ఈరోజు మైనార్టీలు కూడా ఈ రోజు ఇంకొక టాపిక్ ఏంటంటే అసలు మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్ చెల్లదు అని చెప్పేసి గోపీనాథ్ కొడుకుని అని చెప్పేసి ఒక అమెరికా నుంచి లేఖ రాశాడు. ఏంటి దాని సంగతి? అసలు ఈరోజు ఏమైంది? నామినేషన్ యాక్సెప్ట్ అయిపోయింది కదా. ఈరోజు సింపుల్ రీజన్, సిల్లీ రీజన్స్, కాంగ్రెస్ ఏ విధంగా రాజకీయాలు చేయాలనుకుందో డెఫినెట్ గా కదా. ఈరోజు ఆయనకి ఏం అవసరం? తండ్రి చచ్చిపోతే రానటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేఖ పంపి ఈసీకి లేఖ పంపడం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా డెఫినెట్గా మాగంటి ఈయన చెప్తారు కదా 50,000తోనని, అది రివర్స్ ఉంటుంది అంతే. 2వ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుందా, 3వ ప్లేస్లో ఉంటుందా కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకంటే కాంగ్రెస్ మీద ఎంత కోపం కూరంటే ప్రజలు, నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నాం ప్రతి ఒక్కరితోని. కాంగ్రెస్కి వేసే క్వశ్చన్ లేదు, వాళ్ళకి ఏ విధంగా ముఖం పెట్టుకొని వస్తారు మా దగ్గరికి. అన్ని రంగాలు అందరినీ మోసం చేసిరండి. మొత్తం 420 హామీలు ఇస్తే ఒక్క హామీ విద్యార్థులు కనిపిస్తున్నారు. ఎక్కడ 5 లక్షల భరోసా కార్డు? నువ్వు 18 ఏళ్ళ నిండినటువంటి యువతల విద్యార్థులు చదువుకునేటోళ్లకు నువ్వు ఇచ్చేటటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయి? పెన్షన్దారులకు 4,000 ఎక్కడ పోయినాయి? సోషల్ మీడియాలో ఒక మీమ్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, సీ ఫర్ చీటింగ్, సీ ఫర్ కమిషన్, సీ ఫర్ కాంగ్రెస్ అని. డెఫినెట్గా కదా, 100% కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటే కాంగ్రెస్ చీటింగ్. డెఫినెట్గా మనం గతంలోనే చూసుకున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే స్కామరస్ అనే ఆ విధంగా ఈరోజు మొత్తం కూడా వాళ్ళ మంత్రుల వద్దలో ఏ విధంగా ఉన్నాయో చూసినాం కదా. ఎక్కడన్నా సఖ్యత ఉందా? మంత్రులు ఒక మంత్రి తిట్టుకోవడము, వాళ్ళు గన్నులు పెట్టుకొని ఒకరిని బెదిరించినని చెప్పేసి ఆరోపణలు రావడం, ఎవరికి సంబంధించిన నా శాఖకు సంబంధించిన దాంట్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కాంట్రాక్ట్లు ఇస్తున్నారని, ఇవన్నీ ఆరోపణలు. వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ అంటే ఇది ఈ విధంగానే ఉంటుంది. ప్రజలందరికీ 22 నెలల్లో మొత్తం స్పష్టంగా క్లియర్ 70 mm స్క్రీన్ లో చూపించేసారు. ఇలాగే ఉంటుంది మా దగ్గర, ప్రజాస్వామ్యం ఎక్కువ. అది ప్రజాస్వామ్యం అంటారా అండి? ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిని దున్నపోతానొచ్చా? ప్రజాస్వామ్యంలో ఇంకో మంత్రి శాఖలో ఇన్వాల్వ్ అయిపోయి ఆమె శాఖలో ఇన్వాల్వ్ అయిపోయి ఆమె తెలియకుండా కాంట్రాక్ట్లు ఇవ్వచ్చా? ఇవన్నీ ఎక్కడ ప్రజాస్వామ్యం? కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ఇప్పటికీ బీజేపీకి సిటీ పార్టీ అనేటువంటి ఒక ముద్ర ఉంది. సో ఇది నిజం చేస్తూ బీజేపీ జూబ్లీ హిల్స్ సీటుని బీజేపీ గెలుచుకుంటుందన్నటువంటి నమ్మకం మీకుందా? ఏంటి మీ గెలుపు మంత్రం? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈరోజు కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా ఆదివాసీలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడాల్సి వస్తే ఇందాక 2 పార్టీల నాయకులు మాట్లాడింది విన్నాము. మీరు సమస్యలు అడుగుతుంటే వాళ్ళు ఎంతసేపు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్న సమస్యలను కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్ యొక్క బలాబలాలు, ఆ క్యాండిడేట్ యొక్క విధి విధానాలు అనేది ఎవరు డిస్కస్ చేయట్లేదు. ముందుగా మనం మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ నాయకుడిని నామినేషన్కు ఆయన బండి మీద ఎవరెవరు ఉన్నారండి? ప్రజానాయకులు ఎవరైనా ఉన్నారా? రవి షీటర్స్ ఉన్నారా? అధికార దర్పము చెలాయించేటోళ్ళు ఉన్నారా? గుండాగిరి చేసేటోళ్ళు ఉన్నారా? తెలంగాణ ప్రజానికం, జూబ్లీ హిల్స్ ప్రజానికం పూర్తిగా చూసింది. ఇంకోటి ఏంటంటే, సునీత గారిది భర్త చనిపోయాడు, అందరం సానుభూతి చూపిస్తాము, అది చూపించగలుగుతాము, ఆమెకు ఏదన్నా ఉంటే ఓదార్పు చేయగలుగుతాం, కానీ ఆమెకు రాజకీయ అనుభవం లేదు. ఈరోజు రాజకీయాలలో అనుభవము, చతురత కావాలి. అక్కడ ప్రజా సమస్యలు కొట్లాడాలంటే ఇంతకుముందు ప్రజా సమస్యల మీద ఎంతో కొంత ఉద్యమం చేసి ఉండాలి, ప్రజా సమస్యల గురించి ప్రజల మధ్యలో తిరిగి ఉండాలి. ఆమె అదంతా లేదు. 2 లక్షల ప్రజానీక యొక్క భవిష్యత్తు ఆ ఒక్క భర్త చనిపోయాడనే సెంటిమెంటు ఆధారంగా ఆమె కట్టబెడితే కనుక 3.5-4 సంవత్సరాలు సుమారుగా నియోజకవర్గంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ సెంటిమెంట్కు తావు లేదు, ఆమె ప్రజాపాలన చేయలేదు. ఓకే, మరి మీ అభ్యర్థికి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి? మీ పార్టీ ఏ రకంగా ఉంది? జూబ్లీ నేను వాళ్ళిద్దరి తర్వాత మా క్యాండిడేట్ దగ్గరకు వస్తున్నా మేడం. ఇప్పుడు దీపక్ రెడ్డి అనేది మా జిల్లా అధ్యక్షునిగా, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షునిగా, హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా చేస్తున్నాడు. గతంలో పోటీ చేసిండు, గతంలో కూడా వేరే పార్టీలలో పని చేసినా కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో
ప్రతి కార్యకర్తకు కానీ ప్రతి ప్రజలకు ఎక్కడన్నా సమస్యలు ఉంటే పోవడం కానీ గల్లీలలో తిరగడం కానీ ఆయనకు సాధ్యమైనంత మేరకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయగలిగిండు. కాబట్టి మొన్న మా యొక్క బలం ఏంది అనేది, మా గెలుపుకు ఎలా దగ్గరగున్నాం అనేది మా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పూర్తి స్థాయి క్యాడరు ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ నామినేషన్ అప్పుడే మా బలం ఏందనేది కనబడ్డది. కాబట్టి దీన్ని చూస్తున్నారు. ప్రజా సమస్యలకు ప్రజలలో ఉండే నాయకులు ఎవరు వస్తున్నారు, వారు ఎంబట ఎవరెవరు ప్రజలు కృష్ణారెడ్డి గారు, ప్రజలు మీపై ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? మీరు ఏం చేస్తారు అని నమ్మకం పెట్టుకోవాలి? మేడం, అదే చెప్తున్నాను. దీపక్ రెడ్డి అనేట ఆయన వరకు ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఈ ఇద్దరు క్యాండిడేట్ల మీద, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అమెరికా నుంచి మొదటి భార్య కొడుకు ఎవరో సునీత గారికి నామినేషన్ ఇచ్చేయొద్దు, ఆమె లీగల్ కాదు అని చెప్పేసి లెటర్ రాశారనేది మాట్లాడారు. ఈయన నవీన్ యాదవ్ గారు అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే కాదు, అది మనం వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఎంఐఎం క్యాండిడేట్. అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ గత ఎలక్షన్ లో పెట్టి ఈసారి పెట్టకపోవడానికి ఏంటంటే లోపాయికారి ఒప్పందంతో అక్కడ క్యాండిడేట్ ఎంఐఎం తోటి ఎంఐఎం క్యాండిడేట్ నుంచి పోటీ చేసి ఎంఐఎం క్యాండిడేట్ తోటి కాంగ్రెస్ మిలాఖత్ ఎట్లాగో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని చెప్పేసి ఎంఐఎం తోటి, కానీ ఎంఐఎంతో రహస్య ప్రేమాయణం సాగించేదే బీజేపీ అనేది కదా బయట నడుస్తున్న టాక్. మేడం, ఇవాళ అన్ని మాట్లాడుతున్నాము, అది ఎవరన్నా చూసారా? ఎక్కడైనా మేము ఎంఐఎంకి ఎక్కడైనా మద్దతు చేశామా, ఏదైనా చేశాము? ఈ రోజు ఎవరితో అంటగాగుతున్నారు, ఎవరి క్యాండిడేట్ ను ఎవరు తీసుకొచ్చి పెట్టిండ్రు? ఈ రోజు ఎంఐఎం క్యాండిడేట్ ను ఎందుకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పెట్టలేరు? మైనార్టీ ఓట్ల గురించి ఇమ్మీడియట్లీ అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఎలా చేశారు? ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలు మేడం. ఇవన్నీ ఏంటంటే బీజేపీని అనడానికి, బీజేపీని విమర్శించడానికి వీళ్ళ దగ్గర రెండు ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ తోటి ఇది అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ తోటి అంటగాగిందని బీజేపీని అంటారు. ఇది ఎందుకు వచ్చింది అంటే మా బీజేపీని ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు పూర్తిగా చూస్తున్నారు. ఇందాక కూడా మీరు హైదరాబాద్ పార్టీ అన్నారు మేడం, అది కాదు, గతంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాకు గెలిచిన 8 మంది ఎంపీలలో ఒకటే ఎంపీ మనకు హైదరాబాద్ నుంచి, మిగిలిన ఎంపీలంతా కూడా బయట నుంచి గెలిచారు. కాబట్టి మీరు ఒకసారి చూడండి, మొన్న ఎమ్మెల్యేలు గెలిచిన 8 మందిలో కూడా ఒక రాజాసింగ్, ఒకటి హైదరాబాదు, మీ రిమైనింగ్ అంతా కూడా 7 మెంబర్స్ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గెలిచారు. కాబట్టి అది పూర్తి స్థాయిలో విస్తరించింది. గతంలో ఉన్నప్పుడు బీజేపీ లేదు, బీజేపీ ఇంతకుముందు మున్సిపాలిటీల వరకు వెళ్ళింది, మండలాల వరకు వెళ్ళింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ప్రతి సర్పంచ్, వార్డు మెంబర్ కాడికి వెళ్ళి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు. ఇంకొకటి, ఇందాక హైదరాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ నాయకులు పెద్దగా పెంచారు, మేము పర్యావరణాన్ని పెంచుతున్నాము, మేము ఇది చేస్తున్నాము, ఆ చెరువులను కాపాడుతున్నాము, ఇవన్నీ చెప్పే ముందు మీరు హెచ్ఏ భూములను ఎట్లా ఇది చేశారండి? రాత్రికి రాత్రి 150 నుంచి 200 బుల్డోజర్లు పెట్టి అక్కడ పక్షులు ఆకారాలు చేస్తుంటే కూడా రాత్రికి రాత్రి శనివారం రోజు తీసుకుపోయి అన్ని చెట్లను నరికించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ భూములను నమ్మడానికి ఇచ్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విద్యార్థులను హాస్టళ్ల మీద పడి ఎంత దగా చేసి ఎంత దాడులు చేశారు మీరు? ఇంత దౌర్జన్యంగా అయిన ప్రభుత్వం చేసేసి మీరు ఏంటంటే ఇంకా పర్యావరణాన్ని కాపాడతాము, ఇంకా తెలంగాణలో భూములు కాపాడతాము, ఇంకా మీకు ఈరోజు జూబ్లీ హిల్స్ కనుక కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే హైదరాబాద్ కాదు, మీరు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో అమ్మేస్తారు. అవసరమైతే తెలంగాణను కూడా అమ్మేసే పరిస్థితిలో తెలంగాణలో ఉన్న భూములను, ఆస్తులను ఢిల్లీకి కప్పం రాహుల్ గాంధీ గారికి. లేకుంటే ఆయన సీఎం పదవులు ఇన్ని రోజులు నిలచబడేటోడు కాదు. ఒక్క నెల కప్పం పోలేకపోతే కనుక ఆయన పరిస్థితి ఏందో తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు. కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో చూస్తున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో. ప్రభుత్వం పాలన చేస్తుందా, వచ్చిన ఇన్ఛార్జి పాలన చేస్తున్నాడా? రాహుల్ గాంధీ ఈయన వచ్చిన కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం వినండి దయచేసి, ఒక్క నిమిషం అండి, మీరు ప్రసంగించొద్దు, ఒక్క నిమిషం ఆగండి, నన్ను కూడా ఇంటరాక్ట్ అవ్వనివ్వండి మీతో, దయచేసి వినండి. మీరు ఎంత విమర్శించినా, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంత విమర్శించినప్పటికీ కూడాను గెలుపు మాత్రం కాంగ్రెస్ దే. మీకు 3rd ప్లేస్ ఇచ్చారు ఇప్పటికే చరణ్ కౌశిక్ గారు.
మేడం అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తే తీసుకునేది కాదు. తెలంగాణ ప్రజానీకం ఇవ్వాలా, లేదంటే జూబ్లీ హిల్స్ ప్రజానీకము మాకు ఇవ్వాల్సింది. మేము ఒకటి ప్రజా సమస్యల మీద మేము పోతున్నాము. వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇందాక కూడా మన బీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు. వెంకటగిరి అనే ప్రాంతం నాకు పూర్తి స్థాయిలో తెలుసు, కృష్ణా నగర్ లో ఏముందో తెలుసు, యూసుఫ్ కూడా పరిస్థితి ఏందో తెలుసు, రహమత్ నగర్ లో కూడా ఈ రోజు వరకు కూడా తాగునీటికి లేదు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కూడా సమ్మర్ వచ్చిందంటే ట్యాంకర్లతోటి వస్తున్నాయి. ఇదే నవీన్ యాదవ్ నేను చూసిన ఎలక్షన్స్ మొన్నటి వరకు గతంలో ఆయన పెద్ద పెద్ద ఫోటోలు వేసి 4-5 ట్యాంకర్లు పంపించేసి ప్రజాసేవ చేస్తుందని చెప్పుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో, దాని వెనకాల ఎన్ని రకాలుగా సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ఎన్ని రకాలుగా బెదిరిస్తున్నారు వాళ్ళ అనేది ప్రతి నిమిషం మేడం ఫైనాన్స్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందులో అనాధికారికంగా సెటిల్మెంట్స్ ఎవరు చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ రైట్ అండి. ఓకే చరణ్, ఒక్క నిమిషం. చరణ్ గారు, ఏంటి ఎంఐఎం తో నిజంగానే లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారు? లోపాయికారి ఒప్పందం డైరెక్టే పోటీ చేస్తుంది, డైరెక్టే మద్దతు ఇచ్చింది అసదుద్దీన్ ఓవైసీ గారు. రాజాసింగ్ గారు చెప్పిన ప్రశ్న సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిండు? కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఏ క్యాండిడేట్ పెడుతుందో తెలుసు, ఎందుకు లేట్ చేస్తున్నారో తెలుసు, ఏం చేయబోతుందో చెప్పి రాజాసింగ్ గారు మాట్లాడండి, మేము మాట్లాడలే. వారే అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో గతంలో ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేశారు. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 2014 నుంచి కేంద్ర మంత్రి ఉన్నాడు. ఏమన్నా వారి ఆయనలో తెలంగాణకు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, జూబ్లీస్ కావచ్చు, ఏమన్నా ఒక అనా పైసా తీసుకొచ్చిండా? కనీసం నవోదయ స్కూల్ తీసుకురాలే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. అదే కాకుండా వారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అమ్ముతుంటారు భూములు. అయ్యా మరి మీరు ఏదైతే ఛత్తీస్గఢ్లో కావచ్చు, అదే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ భూములు అప్పనంగా అమ్మింది ఎవరు? మీరే కదా. ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించారా మీరు? అదాని అంబానీకి అప్పనంగా మీరు అమ్మి మీరేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం కాదు దేశ ప్రజలు హర్షించారు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, కానీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అప్పనంగా అదానికి అంబానీకి అమ్మిరు. లాస్ట్కు అడవి భూములు కూడా అమ్మితే ఏకంగా గొడవలైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నట్టే మీ ఆయనలో డెవలప్మెంట్ జరగలేదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు వచ్చిన ఓట్లు మన 23,000 ఓట్లు మాత్రమే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి గోపీనాథ్ గారు 10 సంవత్సరాల కాలంలో పరిపాలన చూసారు. వారు చేసిన అభివృద్ధి ఏం లేదు. అక్కడ రాజకీయ కక్షలు తప్ప అక్కడ లీడర్లు ఎదిగే లీడర్లను తొక్కే ప్రయత్నం జరిగిందని చాలా స్పష్టం. మరి మేమేం చేసినాం? మేడం 417 హామీలు ఇస్తే 200 హామీలు మేము నెరవేర్చినాం. చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి కాదు, హైదరాబాద్లో ఆర్టీసీ సంబంధించి ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు మేము 6,000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అంతే 6,000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేసినాం. ఇప్పుడు ఆక్యుపెన్సీ రేషియో 120%. 200 హామీలు నెరవేర్చినాం. 200 ఒకటి కాదు 2 కాదు 200 హామీలు మేము నెరవేర్చినాం. మీరు చర్చకు వస్తే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసిందో, కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం వారిని ఇచ్చి హామీలు ఇచ్చి నెరవేర్చారో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండే అసెంబ్లీ కంటే ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తాం. అదే వాళ్ళ ఆయనలో హైదరాబాద్ జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ ఏమి అప్పనంగా అవుటర్ కూడా 7,000 కోట్ల రూపాయలు అమ్మింది మీరేమనంటే ఫ్లైఓవర్లు మీరు మొదటి వారు కాదు చివరి వారు గారు. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు చెప్తాను, మరి కిషన్ రెడ్డి గారు ఏమన్నా నితిన్ గడ్కరీ లేక మహారాష్ట్ర ప్రత్యేకమైన నిధులు తీసుకుపోయిండు, బీహార్కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొన్న వైజాగ్ కావచ్చు, అమరావతికి కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తా అని చెప్పేసి మెట్రోకి అనుమతి ఇచ్చారు. మీరు ఆయనలో ఏమన్నా జరిగింది? ఎక్స్ప్రెస్ హైవే ఏమైనా వచ్చినా ప్రత్యేక నిధులు ఏమైనా తెచ్చిరా? తెలంగాణ నుంచి మా పైసలు 41 మా పైసలే మీరు రూపాయి తీసుకుపోతూ మాకు ఇచ్చింది 38 పైసలే. ఒప్పందంలో భాగంగా 41 పైసలు, ఇంకా 3 పైసలు మీ దగ్గరే పెండింగ్ ఉన్నాయి. ఏమనంటే హైవేలు ఇచ్చినాం, లేకపోతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ బాగా చేసినాం చెప్తారు. అది కాకుండా మీరు ఏం చేసిరు? మా పైసలు మేము కట్టిన ట్యాక్స్ల రూపంలో మీ కాడికే పోతుంది. 8 సంవత్సరాల నుంచి జీఎస్టీ తక్కువ చేయని చెప్తే బీహార్ ఎలక్షన్ కోసం జీఎస్టీ స్లాబులు తక్కువ చేసారు. ఢిల్లీ ఎలక్షన్ కోసం 12 లక్షల రిబేట్ తీసుకొచ్చారు మీరు. ఎందుకు? 40 లక్షల ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు కావాలి. కర్ణాటకలో ఉచితాల వ్యతిరేకంగా చెప్పారు. ఢిల్లీకి వస్తారు విపరీతం ఉచితాలు, మహారాష్ట్రలో ఉచితాలు, హర్యానాలో ఉచితాలు ఇచ్చి అక్కడ అధికారులకు వచ్చారు. ఇప్పుడు ఏమైనా మళ్ళీ బండి సంజయ్ గారు స్టార్ట్ చేసేది ఏమని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భాగంగా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏదో మీరు అన్నారు కదా, బండి పోతే బండి ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తున్నారు. రోహింగ్యాలు ఏరేస్తున్న బండి సంజయ్ గారు కేంద్ర హోం సహాయ మంత్రి. ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కదా. భారతీయ జనతా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వీళ్ళు రోహింగ్యాల గురించి మాట్లాడతారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. వీళ్ళ ఆయనలో ఏదో హైదరాబాద్కి ఏదో డెవలప్మెంట్ జరిగినట్టు, ప్రత్యేక నిధులు వచ్చినట్టు,
వీళ్ళు అభివృద్ధి చేసినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. కాంగ్రెస్ ఏం చేస్తోంది మరి తెలంగాణకు? అంటే మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తారు మీ సీఎం, మరి అక్కడ మాట్లాడి ఏం తీసుకొస్తున్నారు? అంటే ఇక్కడ తెలంగాణను దోచుకొని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా ఆర్ఆర్ ట్యాక్స్ కట్టడానికి అక్కడికి వెళ్తున్నారు. మేడం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడుతుంది. ఎందుకంటే విభజన హామీలు ఇప్పుడు నెరవేరలే కదా. 9th and 10th షెడ్యూల్ ఉన్నటువంటి విభజన హామీలు నెరవేరలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో కనీసం తెలంగాణ భవన్ కూడా విభజించుకునే పరిస్థితిలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. విభజించుకున్నాం. రక్షణ శాఖకు సంబంధించిన భూములు మీరు చూడండి, కరీంనగర్ హైవేకి సంబంధించి కావచ్చు, మెహదీపట్నంలో కావచ్చు, రకరకాలే. అదే కాకుండా ఇప్పుడు మూసి పునరుజ్జింపే కార్యక్రమంలో 93 ఎకరాలు గాంధీ సరోవర్ కడతామని చెప్పి రక్షణ శాఖ భూములు బదలాయింపు చేయండి, మేము వేరే దగ్గర ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్ప ఏలో ఢిల్లీ పోయి ఏం చేయాలని ఆలోచన. గతంలో కేసీఆర్ గారు పోయినా మరి మీరు దావోస్ పోయి పెట్టుబడి తెలియదు, ఢిల్లీ పోలేదు. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి తెలంగాణలో ఉన్న 7 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపిరు, ఐటీఆర్ ప్రైవేట్ పోగొట్టిరు. అదే కాకుండా విభజన హామీలు ఏది నెరవేరలే. ఇప్పటివరకు విభజన హామీలు నెరవేరినాయి. మరి 9th and 10th షెడ్యూల్ ఉన్న విభజన హామీలు నెరవేరలేదు. హైదరాబాద్కు భారతీయ జనతా పార్టీ చేసింది శూన్యం. అదేగా కిషన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి థర్డే. దీనిలో ఎలా అన్నారు, కృష్ణారెడ్డి గారు కామారెడ్డిలో కూర్చొని మాట్లాడొచ్చు, వాళ్ళు థర్డే. హైదరాబాద్ చేసింది శూన్యం. కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే మళ్ళీ దీపక్ రెడ్డి గారు పెట్టారని చెప్పేసి రాజాసింగ్ గారు మాట్లాడారు. కలవకుంట్ల కవిత గారు చెప్పారు అవినీతి గురించి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మేము కాదు కదా. నెలకు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. 2,50,000 రూపాయలు ప్రతి తలకాయ మీద అప్పు పెట్టిపోయింది కేసీఆర్ గారు. 1,20,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకుండా పోయింది కేసీఆర్ గారు. 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్, అది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయింది కేసీఆర్ గారు. 7,000 కోట్ల రూపాయలు యాదవులకు ఇవ్వకుండా 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకొని ఇవ్వకుండా పోయింది మీరు. 14 లక్షలు పోడుపులు మనసు అని చెప్పి పంచకుండా పోయింది మీరు. 7 లక్షలు డెవలప్మెంట్ ఇస్తా అని చెప్పి 70,000 డెవలప్మెంట్ ఇచ్చింది మీరు. అదే కాకుండా ఈ విద్యార్థుల రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు ఇవ్వలే. మహిళా సంఘాలకు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది మీరు. 1 కాదు 2 కాదు, మేము 100 చెప్తాం. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలే, దళిత ముఖ్యమంత్రి చేయలే, నిరుద్యోగులు 2 లక్షలు ఇవ్వలే, 100 ఉన్నాయి అలాగే. మేము అన్ని చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటి మీరు మరి ఇన్ని చేశారు, తెలంగాణని ఇంత గ్రేట్ లెవెల్లో అభివృద్ధి చేశామని చెప్తున్నారు కదా. మరి ఈ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మీ 2 ఏళ్ల పాలనకి రెఫరెండం గా మీరు సవాల్, మేడం ఒక ఎన్నిక దానికి మీకు ఓకేనా? సవాల్ చేస్తారా, స్వీకరిస్తారా? మేడం ఎప్పుడు కూడా ఎన్నికలు ఒక ఎన్నికకు మరో ఎన్నికకు రెఫరెండం ఉండదు. ఎందుకంటే ఏ పరిస్థితి ఆ పరిస్థితి వాళ్ళు లేదని అనుకోండి. ప్రతిపక్ష వాళ్ళు ఏంటంటే మేడం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం. ఏం సోషల్ మీడియా మాది ఉన్నది. వాళ్ళకు అకౌంట్ లో 1,515 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. వాళ్ళు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న అకౌంట్ లో 1,515 కోట్లు. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అకౌంట్లో ఉంది 900 కోట్లు. దేశాన్ని 15 సంవత్సరాలు పాలించిన భారతీయ జనతా పార్టీ అకౌంట్లు 9,300 కోట్ల రూపాయలు. వాళ్ళతో మేము పోటీ పడతాం. ఏమన్నా అవినీతి కాంగ్రెస్ పార్టీ అవినీతి మీరు చేసారు కాబట్టి మీ అకౌంట్లో ఎక్కువ పైసలు ఉన్నాయి. అవినీతి చేసిన వాళ్ళ అకౌంట్లో ఎక్కువ ఉంటాయో, అవినీతి చేయని వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో తక్కువ ఉన్నాయి. ఎఫ్డీ రూపంలో 7 సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఆ 7 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే సోషల్ మీడియా మీద కేటీఆర్ గారు ఖర్చు పెడతారు. సోషల్ మీడియా మొత్తం రామన్న చూసుకుంటా అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. హరీష్ రావు గారు శాటిలైట్ ఛానల్ చూసుకుంటాడు. సంతన్న ఏం చేస్తారో అందరు తెలుసు. ఆయన సంతన్న అది గ్రీన్ ఇండియా ఛాలెంజ్లు కావచ్చు, ఇసుక మాఫీ చేసిన కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్పింది కాదు. ఇది కాళేశ్వరంలో మా ఆయన హరీష్ రావు గారు అవినీతి చేసిన ఆమె మాట మేము మాట్లాడేది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు హరీష్ రావు, సంతోష్ రావు గారు కల్వకుంట్ల కవిత గారు చెప్పింది. మేము చెప్పినే కాదు. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు, రాజాసింగ్ గారి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. మా అదేవిధంగా మాగంటి గోపినాథ్ గారు 10 సంవత్సరాల్లో ఏం చేసిండో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ఏం చేసిండో తెలంగాణ సమాజం అంతా చూసి కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి 50,000 మెజార్టీ తక్కువ కాకుండా నవీన్ యాదవ్ గారు జూబ్లీసే గెలవబోతాం. మీరు చూస్తారు తినబోతుంది రీసెంట్ అన్నట్టు 20 రోజులు అయితే ఖచ్చితంగా తెలిసిపోద్ది కదా. మా అభ్యర్థి కూడా బర్త్డే 17వ తారీఖు ఉంది. నవంబర్ 17కు మా అభ్యర్థి బర్త్డే ఉన్నది. 14వ తారీఖు రిజల్ట్ వస్తా ఉంది. 11వ తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. 17వ తారీఖు నాడు దసరా దీపాలు అన్ని ఆ రోజే చేసుకుంటాం. గెలిచి మీరు చాచా నెహ్రూకి ఆయనకి ఒక గిఫ్ట్ ఇస్తారన్నమాట. మేడం గిఫ్ట్ ఇంకోటి కాదు, ఓన్లీ మీ కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇవ్వబోతోంది చాచా నెహ్రూకి. మేడం చాచా నెహ్రూగా ఇంకోటి ఎవరైనా ఏదైనా కూడా అంటే దేశవ్యాప్తంగా మేడం ఇక్కడ దయచేసి బీఆర్ఎస్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ లాగా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎలక్షన్లు సెంటిమీటర్ రెచ్చగొట్టే ప్రయత్నం, రకరకాలుగా ఏదైతే చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ అనవసరంగా బట్టగాల్చి కాంగ్రెస్ పార్టీ మీద వేసే. ఇంకోటి రౌడీ, అంతరాష్ట్ర రౌడీలు వచ్చి ఏమన్నా నామినేషన్లో భాగస్వాములు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే అక్కడ ఉన్నది ఎవరు? ఎంపీ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, 5 ఎంకరేజ్ కార్పొరేషన్ చైర్మన్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి. అంటే మీకు వాళ్ళంతా రౌడీలా కనపడరా? అంటే బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు అంటే భారతీయ జనతా పార్టీకి రౌడీలా కనపడతారా? సుధీర్ రెడ్డి గారు అదే మాట్లాడతారు. మరి అంతే ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీలకు రిజర్వేషన్ పెంచుతుంటే ఓబీసీ ప్రధానమంత్రి ఒప్పుకోడు. అక్కడ 3 లక్షల ఓట్లు ఉన్నాయి, 90,000 ఓట్లు
మైనార్టీలు ఉన్నాయి, 2 లక్షల ఓట్లు బీసీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం గురించి కూడా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతుంది కదా. మాట్లాడండి రోజా గారు. ఇంకెంతసేపు చెప్పినా ఆయన డబ్బా ఇట్లనే కొడతాడు. రేవంత్ రెడ్డి శిష్యునిలాగా చరణ్ గారు మాట్లాడుతారు తప్ప వాస్తవానికి అక్కడ చూస్తే పరిస్థితులు చూస్తే మాత్రం 100% ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పేటటువంటి ఎన్నిక. 100%. ఎందుకు ఈరోజు చాలా చెప్పిండు, అన్ని చేసినాం, 200 హామీలు అంట. ఒక్క హామీ అంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకొక హామీ అక్కడ నెరవేరలేదు. మేము అడుగుతున్నాం కదా, గృహజ్యోతి కింద నువ్వు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నావు చరణ్ గారు. పోదాం నడవండి, రాజ్ న్యూస్ వేదికగా మనం పోదాం. అదేవిధంగా 40 లక్షల కుటుంబాలకు ఇస్తున్నావు. 40 లక్షల నేను క్వశ్చన్లు వేస్తా, నువ్వు తర్వాత పోదాం మనం కలిసి. మహిళలకి మహిళలకు 2500 మాకు ఇంకా 3 సంవత్సరాలు ఫిట్నెస్ చార్జెస్ తక్కువ చేసినాం కదా రోజా గారు. ఇప్పుడు మేము 100 అడిగినాం, చరణ్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు 100 అడిగినాం, వాళ్ళు చేయని 100 చూపించిన మీకు. నేనేమంటాను, మాకు ఇంకా 3 సంవత్సరాల కాలం టైం ఉన్నది. చరణ్ గారు సాధ్యాలు అసాధ్యాలు దాన్ని సాధ్యమైన పనులు ముదిగాలు చేస్తూ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. 1-to-1 ఇంటర్వ్యూ ప్యాకేజ్ కూడా పెంచినాం. మీరు చూస్తా ఉన్నారా, ఆరోగ్యశ్రీ ఇది 15,000 రూపాయలు ఎగ్గొట్టిపోయారు వీళ్ళు. స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ జూబ్లీస్ సమాధానం చెప్తున్నాను. ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. మాకు 3 సంవత్సరాల టైం ఉంది కదా, మీరు 10 సంవత్సరాలు ఏంది, మేము 2 సంవత్సరాలు చేసి చూపించారు. రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని హామీలు ఏ రాష్ట్రంలో చేయలేదు. డెఫినెట్ గా ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏదన్నా ఎంత స్థాయికన్నా దిగజారుతా అనడానికి మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలే. అధికారం రావడం కోసం బీసీలను ఏ విధంగా నట్టేయటం ఉంచిర్రో మనం అంతా చూసినాం. రిజర్వేషన్ ఒక్కటి అంశం పక్కకు పెడితే 59 అంశాలు ఉన్నాయి. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేవు నువ్వు? అదేవిధంగా బీసీలకు సప్లాన్ ఎందుకు ఇవ్వలేవు? తర్వాత ప్రతి ఒక్క బీసీ చిరు వ్యాపారులకు 10 లక్షల రుణం ఇస్తా అన్నాడు. ఎక్కడ ఒక్కడంటే ఒక్క హామీ నెరవేర్చలేరు. అన్ని కులాలను మోసం చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు. మైనార్టీలు ఆడ ఎక్కువ ఉన్నారు. మైనార్టీ డిక్లరేషన్ ఏమైంది? ఇది మైనార్టీలకు సప్లాన్ తీసుకొని వస్తా అన్నావు కదా, ఏమైంది? అదేవిధంగా మైనార్టీ విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ చేస్తే 50,000, పీజీ చేస్తే 2 లక్షలు, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు. ఒక్కరికన్నా ఇచ్చినావా నువ్వు? ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఉచిత కరెంటు లేదు, నీ ఇంద్రమ్మ ఇల్లులు ఎన్ని ఇచ్చినావు నువ్వు? ఇచ్చినావా జూబ్లీస్లా? పోదామా జూబ్లీస్కి? మా కేసీఆర్ గారి హయాంలో 3,800 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పంచినాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నడువు నువ్వు జూబ్లీస్. అది తెలియకుండా ఉత్తనే మాట్లాడుతూ మహిళలకు 2,500 ఎందుకు ఇస్తా అన్నావు నువ్వు? ఏం చెప్పినావు నువ్వు? 100 రోజులు ఇస్తా అన్నావు. నువ్వు గ్యారంటీ కార్డులు వంచినావు ప్రతి ఇంటింటికి. నీ గ్యారంటీ కార్డులకు బదులుగా మేము ఈరోజు బాకీ కార్డులు వంచుతున్నాం. నువ్వు ఏ విధంగా బాకీ పడ్డావు? ప్రతి ఒక్క పెన్షన్దారునికి 2,000 అంటే ఈ 22 నెలల కాలంలో 44,000 మీరు బాకీ పడ్డారు. ప్రతి మహిళకి 55,000 బాకీ పడ్డావు. విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు నువ్వు 5 లక్షల భరోసా కార్డు, అంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా మేడం మన దగ్గర, అట్లనే భరోసా కార్డు ఇస్తామన్నారు. అది ఎక్కడ పోయిందో తెలియదు. అదేవిధంగా 18 ఏళ్ళు నిన్న యువతకి మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇట్లా రైతులను ఏ విధంగా మోసం చేసిరో చాలా రకాలుగా మనం చూసినాం. కౌలు రైతులు అన్నాడు. కౌలు రైతుల కోసం గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే కౌలు రైతులకు ఎందుకు ఇయ్యారు మీరు అన్నాడు. ఈరోజు కౌలు రైతుల గురించి నువ్వు పట్టించుకున్నావా? రైతు కూలీలు 50,000 అయినారు మీ దగ్గర. ఈరోజు అన్ని రకాలుగా వడ్లకు సంబంధించి బోనస్ ఇయ్యలే ఇప్పటివరకు. గత సీజన్కి తీసుకున్నటువంటివి 11,100 చిల్లర బోనస్ ఇవ్వాలి రైతులకు. ఇప్పటివరకు వాళ్ళ ఖాతాలు వేయలే. ఇప్పటివరకు ఈరోజు పత్తి కావచ్చు, మిగతా మక్క కొనుగోలు సెంటర్లు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి రంగంలో ఫెయిల్ అయిన వీళ్ళు 101% ఫెయిల్ అయినారు. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పక్షాన చూస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఏంది, ఆ రోజు జరిగిన ఎన్నికైంది, వీళ్ళు ఏం చెప్తారు? బోడిగుండకి మొఖాలకు పొంతన పెట్టినట్టు ఆ రోజు జరిగిన కంటోన్మెంట్ ఎన్నికైంది. ఆ రోజు అప్పటికి ఇంకా కాంగ్రెస్ కాలపరిమితి అయిపోలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీల గడువు తీరలేదు. కాబట్టి అప్పుడు ఎంపీ ఎలక్షన్లతో పాటు వచ్చినటువంటి ఎన్నిక అది. కాబట్టి ఆ రోజు ఎంపీ ఎలక్షన్లో వీళ్ళు ఏం చెప్పారు? మేము పెద్ద అంటే మేము పెద్ద అని 2 జాతీయ పార్టీలు కొట్లాడినాయి. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది, 8 బీజేపీ గెలిచింది. మొన్న బీసీ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు? మన ఢిల్లీలో పార్లమెంట్లో కదా చర్చ చేయాల్సింది. ఎందుకు మాట్లాడలే? మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైంది? మెట్రో ఫేజ్ 2 ఏమైంది? ఎందుకు మాట్లాడతలేరు మీరు ఈరోజు గెలిచిన తర్వాత మీరు తెలంగాణకు తెచ్చింది ఏంది? మీరే ఎంపీ ఎలక్షన్లో చెప్పారు. గెలిచిన తర్వాత మొన్నటి కూడా గుండు సున్నా మాకు బడ్జెట్లు ఇచ్చింది మోడీ అని చెప్పారు. బీజేపీ వాళ్ళు తెలంగాణలో కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లేసుకున్న తర్వాత వాళ్ళు ఒక్కటి ఏమన్నా తెచ్చిరో చెప్పమనండి. జనరల్గా వచ్చినటువంటిది తప్ప వీళ్ళు స్పెసిఫిక్గా తెలంగాణకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చనిపోయినటువంటి సుష్మా స్వరాజ్ గారు పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇస్తా అని మాటిచ్చిపోయింది. అది ఇయ్యలేరు. హైదరాబాద్కి మీరు ఎస్ఆర్డిపి కాదు ఎస్ఎన్డిపి కావచ్చు, ఇవన్నిటికీ నాలా డెవలప్మెంట్కి, రోడ్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వమని చెప్పినాం. ఒక్క నయా పైసలే. ఏదైతే
స్టేట్కి డెవల్యూషన్ ఫండ్ ఉందో అది తప్ప ఒక రూపాయి పోతే 42 పైసలు మాత్రమే వస్తున్నాయి తెలంగాణకు. దాన్ని మేమిచ్చినాం అని చెప్పుకుంటే ఈరోజు బీజేపీ వాళ్ళకు ప్రజలు కరుగాల్సి వాత పెడతారు, 100% పెడతారు. మీరు 8 ఎంపీలు గెలిచిన తర్వాత తెచ్చింది 8 పైసలు కూడా రాలే తెలంగాణకు. కాబట్టి అందరూ క్లియర్గా ఉండరండి, ఓటర్లంతా క్లియర్ ఉండి తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఈరోజు ఎందుకు వచ్చేసిరు చరణ్ గారు నిజంగానే ఇన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఇవన్నీ చెప్తుంది కదా. 420 హామీలో 200 చేసినాం అంటుంది కదా. 420 మా లెక్క 420 వచ్చింది, వాళ్ళ 420లో 200 చేసిందంటే మళ్ళీ మీకు తిరిగే పరిస్థితి ఎందుకు లేదు? మీరు సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి గారిని పోయి ప్రచారం చేయమని చూద్దాం. ఆడ మహిళలు ఏ విధంగా తిరగబడతారో, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవి, 200 500 ఏవి, పెన్షన్ల పెంపేది, విద్యార్థులకు భరోసా కార్డులు ఏవి, మా ఉచిత కరెంట్ ఏది, ఉచితంగా నువ్వు 200 యూనిట్ల కరెంట్ ఇస్తాను ఎక్కడ పోయింది నీ గృహజ్యోతి? అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎక్కడ పోయింది? 500 గ్యాస్ సిలిండర్ వస్తలేదు. 2 నెలలు మాత్రమే వేసిరు ఎంపీ ఎలక్షన్ల ముందల. ఓట్ల కోసం కాంగ్రెస్ ఏదన్నా దిగజారుస్తుంది, ఏమన్నా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలంతా క్లియర్గా ఉన్నారు. కేసీఆర్ మీకు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, హైదరాబాద్లో వీళ్ళకి ఒక్క స్థానం రాలే. మొన్న ఎంపీ ఎలక్షన్లతో పాటు వచ్చిన బై ఎలక్షన్లో ఒక సీట్ వచ్చింది తప్ప కాంగ్రెస్కి హైదరాబాద్ ప్రజలు ఎందుకు వేయలేరు ఓట్లు? బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ పాసులు కావచ్చు, అండర్ పాసులు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్స్ కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ రంగాల్లో హైదరాబాద్ని సుభిక్షంగా మంచిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ముఖ్యంగా ఈరోజు చూస్తే పట్టపగలు చంపుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గన్నులు పెట్టి మంత్రుల పేజ్లలో గన్నులు పెట్టి బెదిరించే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ గురించి ముఖ్యంగా మైనార్టీలు ఒకటి చెప్పాలి. మైనార్టీలు అందరూ కూడా చెప్తారు ఎంఐఎం ఏదో మద్దతుగా ఈరోజు కాంగ్రెస్కి ఇచ్చినంత మాత్రాన్ని మైనార్టీలు అంతా గంపగుత్తుగా వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా, మా ఓట్లను మేము ఆయన గంపగుత్తగా ఆయనకి ఇయ్యలేము, ఎంఐఎం అసౌద్దీన్ గారు కావచ్చు వాళ్ళ పార్టీకి మేము రాసి ఇయ్యలేము, తప్పకుండా కేసీఆర్ హయాంలో మాకు జరిగింది మంచి జరిగింది. ఈరోజు మా కేసీఆర్ గారి హయాంలో మైనార్టీలకు 200 ఒక స్కూళ్ళు వచ్చినాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకు గౌరవం పెంచే విధంగా బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాడు. ఇట్లా అన్ని రకాలుగా కేసీఆర్ గారి హయాంలో ఆత్మగౌరవంతో మైనార్టీలు బతికిర్రు. ఈరోజు మైనార్టీ సప్లై అన్నారు ఎక్కడ పోయింది? చరణ్ గారు చెప్పాలి, చెప్పని హామీలో ఒక్కటి కూడా చెప్తలేడు ఆయన. అది చేసినాం, బస్సు ఇచ్చినాం, బస్సుది ఏంది, బస్సుల సంఖ్య పెంచినావాను, మళ్ళీ బస్సులో మహిళలకు ఇస్తున్నావు, మగవాళ్ళ నుండి డబ్బులు వసూలు చేస్తున్నావు. అన్ని రంగాల్లో వీళ్ళు ఫెయిల్ అయినరు. కాబట్టే తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటారు ఏంటంటే, వాళ్ళ చుట్టాలు ఉన్నా ఎవరున్నా కానీ జుబ్లీహిల్స్ ఓటర్లని చెప్తున్నారు ఏమని, మీరు కాంగ్రెస్కి వెయ్యొద్దు, బీఆర్ఎస్కి వేసి గెలిపియాలి కేసీఆర్ గారిని, మనం మళ్ళీ ఒకసారి బలోపేతం చేయాలి కేసీఆర్ని. కేసీఆర్ని 100% ప్రజలు అంటుర్రు, ఆడు కోత అడిగితే మళ్ళీ మీరే వస్తారు, మళ్ళీ కేసీఆరే వస్తాడు అని అంత కుండబద్దలు కొట్టినట్టు చెప్పేటటువంటి పరిస్థితి జూబ్లీస్లో ఉన్నది. చరణ్ గారు నవ్వుకుంటే 14 రోజు మళ్ళీ విలువండి, మీరు 14th రోజు తప్పకుండా వస్తాము. స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ రౌండ్ నుండి వీళ్ళకి లీడ్ వస్తే చూసుకుందాం. 100% దీనికి నేను 14వ రోజు వస్తా రాజ్ న్యూస్కి. చరణ్ గారిని కూడా విలువండి ఆ రోజు, తప్పకుండా మనం చర్చ పెడదాం. ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ ఏంది, డైరెక్ట్గా పోల్స్ రిజల్ట్ వస్తుంది కదా 14th రోజు. ఆ రోజు ఫస్ట్ రౌండ్ నుండి కూర్చుందాం. చరణ్ గారిని కూర్చోబెట్టండి, నేను వస్తా, తప్పకుండా నేను వస్తా. ఆ రోజు చూద్దాం రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. కృష్ణారెడ్డి గారు, తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు మరి ఎందుకు 8 మంది ఎంపీలు ఉంటే ఏ బిల్లు కూడా అక్కడ వెళ్ళి ఫోర్స్ చేసి దీనిపైన మా తెలంగాణ ప్రజలకు ఇది కావాలి అని అడిగినటువంటి దాఖలాలు లేవు? బీసీ బిల్లుకు సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్తుంటే అక్కడే ఆగింది కదా, రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. మరి ఈ బిల్లు క్లియరెన్స్కి ఎందుకు ఎంపీలు ఎవరు కూడా దానిపైన ప్రెషర్ చేయరు? మేడం, ఇందాక మీరు అడిగిన దానికి చెప్పిన తర్వాత తనకు చెప్తాను. ఒక ఎగ్జామ్ రాపిస్తే తప్పుల తడకగా 10 పేజీలు నింపేసి నేను 10 పేజీలు రాసిన కదా నన్ను పాస్ చేయని అడిగినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం అంతా. బిల్లును పంపించడమంటే ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మేడం. ఆర్డినెన్స్ మీద ఎలాంటి ఇది కాకుండానే మళ్ళీ చట్టం చేశారు. ఆ చట్టం ఆమోదం పొందక ముందే జీవో చేశారు. ఈ మూడింట్లో కూడా లోపభూయిష్టంగా ఆర్డినెన్స్ తేవడము, లోపభూయిష్టంగా చట్టం రూపొందించడం, లోపభూయిష్టంగా జీవో తీసుకోవడం రావడంతో హైకోర్టులో నిలిచిపోవడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు నిలిపేసిన దాన్ని అక్కడ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఎట్లా గవర్నర్ గారు ఆమోదిస్తారు, ఎట్లా రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు? ఇది కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడడము, బట్టగాల్చి మీదేసి బదనాం చేసే వ్యవహారాలు చేయడము కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. దట్టు రేవంత్ రెడ్డి గారికి అయితే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇంకొకరిని విమర్శించడం తప్ప ఆయన 420 పనులు చేసినా ఇంకేమి చేసినా ఆయన ఈ రోజు వరకు ఆయన చేసిన వ్యాపారాలు ఏం లేవు.
బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తప్ప ఇంకొక అంశం మేడం. ఇందాక తను మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచన చేయాలి మనమంతా కూడా. ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా, ఇప్పుడు ఎంపీగా చేసినా, మంత్రిగా చేసినా, కిషన్ రెడ్డి గారి మీద ఈ రోజు వరకు మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు? అవినీతి ఆరోపణలు కానీ, అక్రమంగా సెటిల్మెంట్లకు కానీ, ఒకరికి తప్పుడు విధానంలో రికమెండేషన్ చేసింది కానీ, తప్పుడు విధానంలో మాట్లాడింది కానీ, తప్పుడు విధానంలో ఒక అధికారిని బెదిరించండి అనేది కానీ, తప్పుడు విధానంగా వేరే పార్టీ తోటి సమన్వయంగా మాట్లాడకుండా ఓన్లీ రాజకీయ అవసరాలకు విమర్శలు చేసిన వ్యక్తి అనేది ఎక్కడైనా చూపించగలుగుతారా? ఒకటి మాట్లాడేటప్పుడు మీ ప్రభుత్వానికి ఏమి కావాలో ఒక్క రోజున తెలంగాణలో ఇగో గిది సమస్యలు ఉన్నాయి, మీరు కేంద్రంతో మాట్లాడండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలేకపోతే మీ మంత్రుల బృందాన్ని అన్నా కేంద్ర మంత్రి దగ్గరికి పంపించేసి ప్రజా సమస్యలు విడమర్చి చెప్తే కనుక ఆయన సంబంధిత శాఖలకో లేదంటే ప్రధానమంత్రి గారికో దృష్టికి తీసుకెళ్తాడు. ఈడ కూర్చొని డిబేట్లలో కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు, తెలంగాణకి ఏం చేయలేదు, సమస్యలు ఏంటో మీరు అంత దాకా ఢిల్లీకి 60 సార్లు పైన పోయిన ముఖ్యమంత్రి ఒక్కసారి కేంద్ర మంత్రులను కలవచ్చు కదా, మీ సమస్యలు ఏంటో ఉందో చెప్పొచ్చు కదా. మీరు ఎంత విమర్శించినా నేను కామ్గా కూర్చున్నాను. ఇంకొకటి, మీరు ₹1 కడితే తెలంగాణకు 40% కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కిషన్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర ప్రభుత్వం నాకు అర్థం కాదు. మీరు కళ్ళుండి కబోర్లు నాకు అర్థం కాదు. కలలో ఏం చెప్తారు? అది 50 సార్లు ఒట్టి పోయి ఢిల్లీ పోయి ఒట్టినే గాడిద పళ్ళు మీరేంది తెలంగాణ నుంచి మంత్రులంతా? మీరు ఎందుకు అరే ఆగండి సార్ దయచేసి. మీరు కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే బ్లాక్ మెయిల్ ఎక్కడ నాకు అర్థం కాదు. మీ రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి మీరు. అరే ఆమె సార్ మానవ కానీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను ప్రధాన మంత్రిని ఒక్కసారి 2 సార్లు అపాయింట్మెంట్ ఇస్తలేరు బీసీ బిల్లు మీద. ఇంతవరకు అపాయింట్మెంట్ పెడితే అపాయింట్మెంట్ ఇస్తేనే ఇస్తున్నాడు ప్రధానమంత్రి అంటూ రాష్ట్రపతి గారు. మీరేదో పేద తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడితే ఎట్లయితే సార్? దయచేసి మీరు ఏం మాట్లాడి ఒకటి చెప్పు. ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని అడిగారు? ఎంతమంది ఎన్నిసార్లు మీకు ఇవ్వలేడు? ఒకసారి భలే ఉన్నారు మీరు. రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఖాళీ సమయంలో రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. టైం లేదు. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. శుభ్రత్ గారు, చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.